వారం రోజులుగా మన దేశంలో లీటర్ పెట్రోల్ కేవలం 25 రూపాయలకే లభించనుందని, భారత్ నక్కతోక తొక్కిందని, ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాల గనిని కనిపెట్టడం జరిగిందని ఏకంగా కేంద్ర మంత్రి ప్రకటించడంతో జనం సంతోషంతో తబ్బిబ్బైపోతున్నారు. కానీ పెరిగిన ధరలు తగ్గవని, అవి పెరగడమే గాని తగ్గడం వంటివి ఉండవని వారికి తెలియదు. ఇంతకీ విషయానికొస్తే అండమాన్ దీవుల్లో భారీ మొత్తంలో ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయి. ఇది ఆ వార్త కూడా కేంద్ర ప్రభుత్వం తెలపడంతో మనకు తెలిసింది. అక్కడ ప్రభుత్వ రంగ సంస్థలు తవ్వకాలు జరుపుతున్నాయని, త్వరలోనే శుభవార్త వింటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇక్కడ దాదాపు 2 లక్షల కోట్ల లీటర్ల చమురు నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే చమురు వెలికితీత భారీ ఖర్చుతో కూడుకున్న పని అని ఆయన తెలిపారు. సరిగ్గా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ఆందోళన నెలకొన్న సమయంలోనే ఈ వార్త రావడంతో అందరి హృదయాలలో ఆనందం నెలకొంది. ఓ అంచనా మేరకు దాదాపు 2 లక్షల కోట్ల చమురు నిల్వలు ఉన్నట్లుగా చెబుతున్నారు. బంగాళాఖాతంలో భాగమైన అండమాన్ అండ్ నికోబార్ సముద్రంలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయన్న సంగతి 10 ఏళ్ల క్రితమే బయటపడింది. చాలా కాలంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, ఓఎన్జీసీలు చమురు, సహజ వాయువుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పుడు ఆ అన్వేషణ తుది రూపానికి చేరుకుంది. త్వరలోనే దీనిపై దేశ ప్రజలకు శుభవార్త అందుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవులు కూడా భవిష్యత్తులో చమురు, గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రాంతాల లిస్టులో చేరుతాయి. అయితే ఇక్కడ చమురు వెలికి తీయడం మాత్రం చాలా కష్టమైన పనిగా ఉంటుంది. దక్షిణ అమెరికాలోని గయానాలో కొన్నంత పెద్ద మొత్తంలోనే ఇక్కడ కూడా నిక్షేపాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది సుమారు రోజుకు 1160 కోట్ల బ్యారెన్ల చమురుతో సమానం. గయానాలో కూడా ఇంతే మొత్తంలో చమురు నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ ఎక్సాన్ మొబిల్, హేస్ కార్పొరేషన్, చైనాకు చెందిన CNOOC కంపెనీలు 2015లో ఈ నిక్షేపాలను కనుగొన్నాయి. దీంతో గయానా ప్రపంచంలోనే 17వ అతిపెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశంగా అవతరించింది. అయితే అక్కడ బయటపడిన చమురు నిక్షేపాలు గయానీ సామాన్యులకు ఉపయోగపడుతున్నాయా అంటే నేతి బీరకాయలో నెయ్యి చందంగానే అని చెప్పుకోవచ్చు. వెలికి తీస్తున్న చమురు సంస్థలు వాటితో బాగుపడుతున్నాయి. చమురు అమ్మకాల డబ్బు ప్రభుత్వానికే చేరుతోంది. ప్రభుత్వం ప్రజల కోసం అవసరం లేని ఎన్నో ఉచిత పథకాలు లాంటివి ప్రవేశపెట్టింది. దాంతో విపరీతమైన అవినీతి కొనసాగుతోంది. ఎవరో కొంతమంది ధనవంతుల జీవితాలే బాగుపడ్డాయి. చమురు నిక్షేపాలు బయటపడి 10 ఏళ్లవుతున్నా పేదరికం అదే స్థాయిలో ఉంది. అయితే చమురు వెలికి తీయడం అన్నది అంత మామూలు విషయం అయితే కాదు. ఒక్కో బావి తవ్వడానికి దాదాపుగా $10 కోట్ల అంటే మన కరెన్సీలో చూస్తే సుమారుగా 850 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నమాట. గయానాలో కొత్త చమురు నిక్షేపాల కోసం 44 బావులు తవ్వాల్సి వచ్చింది. దీనికోసం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. ఒక్కో బావికి $10 కోట్ల వరకు ఖర్చు చేశారు. పలు విదేశీ కంపెనీలు గయానాలో తిష్ట వేసుకున్నారు. మన దేశంలో గత ఆర్థిక సంవత్సరం ఓఎన్జీసీ చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం 37,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇందులో ఎక్కువ భాగం అండమాన్ నికోబార్ సముద్ర జలాల్లో బావుల తవ్వకానికి ఉపయోగించారు. ఫలితంగానే ఇప్పుడు ఆ నిక్షేపాల వివరాలు బయటకొచ్చాయి. ఇక వెలికి తీసిన చమురును సముద్ర మార్గంలో రవాణా చేయడం, రిఫైనరీ పనులు చేయడం, మార్కెటింగ్ చేయడం అన్నది అదనంగానే ఉంటుంది. కాగా పలు కారణాల వల్ల రష్యా, యుక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోతున్నాయి. కీలకమైన జలసంధులు మూతపడడంతో రవాణా ఛార్జీలు తడిసి మోపుడవుతున్నాయి. అందుకే వాటి ధరలు కూడా పెరిగిపోతున్నాయి. అయితే మన దేశంలో ప్రస్తుతం ముడి చమురుకు కొరత లేదు. 2 నెలలకు దేశానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఏ కారణంగానైనా ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసివేస్తే మాత్రం చమురు సరఫరాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎలాగో మన దేశం ఒక శుభవార్త వినడం జరిగింది. అది నిజమైతే తరువాతి కాలంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది కాలంలోనే ఆయా రంగాల్లోని పెద్ద అదానీ, అంబానీ కంపెనీలే వెలికితీతకు పోటీ పడతాయి. ఏది ఎక్కువ లాభం అందిస్తుందో ఆ కంపెనీకి వెలికితీత పనులు అప్పచెప్తారు. మన దేశంలోనూ ఆ ఆదాయం అంతా బడ్జెట్ ప్రకారమే అందుబాటులోకి వస్తోంది. ఆ లోపలి విషయాలను పక్కన పెడితే అండమాన్ నికోబార్ ప్రాంతంలో సముద్రం అట్టడుగు నుంచి వచ్చే ముడి చమురు గురించి, ఆ తర్వాత వచ్చే రకరకాల ప్రొడక్టుల గురించి తెలుసుకుందాం. నిజానికి ఆ నల్లటి రంగులో చిక్కగా ఉండే ద్రవం లేదే ప్రపంచం ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. దానినే క్రూడ్ ఆయిల్ అంటారు. మొదటి వచ్చే క్రూడ్ ఆయిల్ నుంచే వివిధ బై ప్రొడక్ట్స్ ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అందుకే క్రూడ్ ఆయిల్ ను బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. ఇంతకీ ఈ క్రూడ్ ఆయిల్ భూ అంతర్భాగపు పొరలలోంచి రావడం అన్నది వేలాది సంవత్సరాల క్రితమే కనిపెట్టడం జరిగింది. భూ పొరల్లోంచి అరుదుగా బయటపడిన ద్రవాన్ని
ఆ కాలంలో గాయాలపైన కూడా పూసేవారట. ఆ ద్రవాన్ని శరీరంపై మాలిష్ చేసేందుకు ఉపయోగించేవారట. అదే క్రమంగా కాగడాలకు కందెనగా దీపాలను మండించడానికి ఉపయోగించడం మొదలైంది. అలా మొదలైన ముడి చమురు ప్రయాణం ఇప్పుడు వేలాది చమురు ఉత్పత్తులకు కారణమైంది. చమురును ఉపయోగించి సముద్రపు నీటిని వేడి చేయడంతో ఉప్పును కూడా తయారు చేస్తున్నారు. 9వ శతాబ్దంలో మార్కోపోలో అనే ప్రపంచ యాత్రికుడు అజర్బైజాన్ ప్రాంతంలో చమురు బయటకు ప్రవహించడాన్ని చూశాడని చెబుతారు. అయితే 15వ శతాబ్దం నాటికి గాని ఈ చమురును మరింత ఎక్కువగా ఉపయోగించడానికి వీలు చిక్కలేదు. అందుకు కారణం అప్పటి ప్రజలకు చమురు గురించి అవగాహన లేకపోవడమే. 1846లో కెనడాకు చెందిన జియో సైంటిస్ట్ అబ్రహాం గెన్సర్ మొదట ఈ జిడ్డు ద్రవం నుంచి కిరోసిన్ ను వేరుపరచడం కనిపెట్టారు. ఆయన కనిపెట్టిన ఇంధనంతో లాంతర్ను రూపొందించడం జరిగింది. చమురుతో దీపం వెలిగించడంతో ప్రపంచానికి వెలుగులు అందడం అప్పుడే మొదలైంది. ఈ ఒక్క పరిణామం తరువాత ముడి చమురు చాలా వేగంగా తన రూపం మార్చుకుంది. కొత్త కొత్త ప్రయోగాలతో డీజిల్, పెట్రోల్ లాంటివి కనిపెట్టడం జరిగింది. వాటిని మండించి నడిచే వాహనాలలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో జనం ప్రయాణ అవసరాలు తీరాయి. అంతేకాదు యూరోపియన్ దేశాలలో మంచు కురిసే సమయాలలో కూడా ఆయిల్ మండించడం వల్లే వెచ్చగా ఉండగలుగుతున్నారు. నాఫ్తా, వాక్స్, లూబ్రికేటింగ్ ఆయిల్ లాంటివి లేకుండా అడుగు ముందుకు పడని పరిస్థితికి ప్రపంచం చేరుకుంది. నిజానికి ఈ క్రూడ్ ఆయిల్ ఒక శిలాజ ఇంధనం. లక్షల కోట్ల సంవత్సరాల క్రితం కొండ చర్యలు విరిగిపడడం, తీర ప్రాంతాలను సముద్రం ఆక్రమించుకోవడం లాంటి పరిణామాలతో భూమిపై నివసించిన జీవజాతులన్నీ భూ అంతర్భాగంలోకి బందీ అయ్యాయి. ఆ జీవచరాల అవశేషాలే ముడి చమురుగా మారింది. దీనిలో హైడ్రోజన్, కార్బన్ అణువులుంటాయి. అంతులేని విస్తీర్ణంలో భూమి పొరల్లో నిక్షిప్తమైన క్రూడ్ ఆయిల్ నిక్షేపాలను యంత్రాలతో తోరడం ద్వారా బయటకు తీస్తారు. నిజానికి ఇది బయటకు కనిపించినంత లోతుల్లో ఉంటుంది. సముద్రపు అట్టడుగున ఉండే భూమిలోనూ నిక్షిప్తమైన ఉంటుంది. ముడి చమురు నుంచే రోడ్ తయారీలో ఉపయోగించే డాంబర్, ప్లాస్టిక్స్, డీజిల్, కిరోసిన్, పెట్రోలియం, పెయింట్స్, ఫార్మా రసాయనాలు కూడా పుట్టుకొస్తాయి. నానాటికి దేశాల జనాభా పెరుగుదలతో పాటు వీటి వినియోగం ఎక్కువవుతుండటంతో ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ అనే పర్యావరణ సమస్యను కూడా ఎదుర్కొంటోంది. క్రూడ్ ఆయిల్ ను ఒక్కసారి తోరడం అంటూ జరిగితే కొత్తగా సృష్టించడం ఉండదు. ఒకప్పుడు లక్షలాది సంవత్సరాల క్రితం భూమిపై డైనోసార్లు లేదా సరీసృపాల్ లాంటి భారీ జీవులు అంతరించుకుపోయి క్రూడ్ ఆయిల్ గా మారాయని ప్రచారంలో ఉంది. కానీ అది అపోహ మాత్రమేనని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే వాటికన్నా ముందే భూమిపై జరిగిన పరిణామాలలో అప్పుడు నివసించిన జీవులు భూ పొరల్లోకి చేరాయి. భూ అంతర్భాగంలో ఉండే విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాటిలోని ఆక్సిజన్ ఆర్గానిక్ మాటూరిగా మారిపోయి కెరోసిన్ అనే పదార్థంగా ఉద్భవించింది. మనం సాంకేతికంగా ఎంత అభివృద్ధి సాధించినా భూమి లోపల పొరల్లో ఏం జరుగుతుందన్నది మనకు పెద్దగా తెలియదు. ఇలా ముడి చమురు ఎంతకాలం బయటకు తీయొచ్చన్నది కూడా పూర్తిగా తెలియదు.